హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త. పెన్షన్దారులకైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అధిక పెన్షన్ ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్ఓ 2024 మే 31వ తేదీ వరకు గడువును అయితే పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే గతంలో ఈ గడువు 2023 డిసెంబర్ 31తో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా పెన్షన్దారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఉద్యోగ వేతన వివరాలను యాజమాన్యులు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్ఓ 2024 మే 31 తేదీ వరకు అయితే గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గతంలోనైతే ఈ గడువు 2023 డిసెంబర్ 31తో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ అయితే తెలిపింది. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.